లక్షల్లో ఓ 25 లక్షల మంది 20 పని దినాలు పూర్తి చేసిండ్రు అని చెప్పిండ్రు. ఆ 25 లక్షలను ఏం చేసిండ్రు? ధరణి కంప్యూటర్ సిస్టంలో పెట్టి ఇలా భూమి లేని వాళ్ళని మొత్తం ఒక గుంట భూమి ఉన్న 5 గుంటలున్నా 2 గుంటలున్నా 3 గుంటలున్నా తీసేయమని కంప్యూటర్లో పెడితే అది 6 లక్షల మందిని ఇచ్చింది. కోటి మంది వ్యవసాయ కూలీలు ఉంటే ఈ రాష్ట్రంలో 6 లక్షల మందికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నారు. ఆ లిస్టు హైదరాబాద్లో సెక్రటరియట్లో కంప్యూటర్లో జనరేట్ చేసి పల్లెటూర్లకు పంపిండ్రు. అది పట్టుకొని ఊర్లకు పోతే ఆఫీసర్ల మీద పడుతున్నారు ప్రజలు. వ్యవసాయ కూలీల్ని నిర్ణయించాల్సింది ఎక్కడా? గ్రామంలో, గ్రామ సభలో నిర్ణయించు, రచ్చబండ దగ్గర నిర్ణయించు, గ్రామ ప్రజల్లో ఎవరు కూలికి పోతున్నారో అడిగి మీరు నిర్ణయించండి. కానీ కంప్యూటర్లో మీరు ఉపాధి హామీ కూలీలను తీసుకొని అలా 20 పని దినాలు పెట్టి గుంట భూమి ఉన్నోడిని కూడా తీసేస్తా అంటే అది కోటి మందికి వెళ్ళి 6 లక్షల మందికి వచ్చింది. అంటే నువ్వు ఇచ్చేది 6 పైసలు, ఎగబెట్టేది 94 పైసలు. 94% మందికి ఎగబెడుతున్నావు. 6 పైసలకి ఇచ్చిగా నేను పథకం అమలు చేసిన అంటే నువ్వు పేదలకు మేలు చేస్తున్నట్ట, మోసం చేస్తున్నట్ట? ఇప్పుడు ఈ ఉపాధి హామీలో ఇంకోటి ఉంటుంది బైసాబ్, 60 ఏళ్ళు దాటితే ఈజీఎస్ కార్డు ఉండదు. మరి వాడైతే ఊళ్ళో కూలికి పోతుండు కదా. 60 ఏళ్ళు నిండినాయి అంటే వాడి పొట్టెట్లా గడవాలి? నేను ముసలోడినైనా 60 ఏళ్ళు అయినా అంటే పొట్ట గడుస్తుందా? నాట్లేస్తేందుకు నాట్లకు పోతారు, ఏ దుక్కి దున్నడానికి పోతారు, రకరకాల వ్యవసాయ పనులకు పోతుంటారు. ఇప్పుడు ఆ ఈజీఎస్ కార్డు లేదు కనుక నువ్వు వ్యవసాయ కూలీవి కాదు, నీకు ఇయ్యం. నువ్వు మట్టి పనికి పోతలే, ఊళ్ళో 20 రోజులు తక్కువ పోయినావు, నీకు ఇయ్యం. మరి రోగం వచ్చే, జ్వరం వచ్చే, నొప్పి వచ్చే పోకపోవచ్చు. కొంతమంది ఉపాధి హామీ పనికి పోరు, వ్యవసాయ పనులకే ఎక్కువ పోతుంటారు. జనరల్గా వ్యవసాయ పనులలో 600, 700 కూడా ఇస్తుంది, ఇవాళ రేపు 500 కూడా ఇస్తున్నారు. ఈజీఎస్ పోతే 300 అంటారు, కానీ వచ్చేది 150, 200 వస్తున్నది. నువ్వు ఈజీఎస్కి పోలేదు కనుక, నువ్వు వ్యవసాయ కూలికి పోయినావు కనుక నీకు ఇయ్యమంటే ఎట్లను? ఈజీఎస్ అని నిబంధన ఎక్కడిది? వై ఆర్ యూ లింకింగ్ విత్ ఈజీఎస్? నువ్వు ఊళ్ళకి పోయి ఆయన కూలికి పోయిందా లేదా, వ్యవసాయ కూలా కాదా చెక్ చేయి. నువ్వు అసలు గ్రామంలో చర్చ లేదు, గ్రామంలో పరిశీలన లేదు, సెక్రటరియట్లో తయారు చేసిండ్రు. వ్యవసాయ కూలీల లిస్ట్ ఎక్కడ తయారు కావాలి? గ్రామంలో తయారు కావాలి. కానీ మీరు హైదరాబాద్లో కూర్చొని సెక్రటరియట్లో కంప్యూటర్లో తయారు చేసిండ్రు. ఉపాధి హామీ కూలీల లిస్టు తీసుకొని అందులో 20 రోజులు పనిచేసిన వాళ్ళని తీసుకొని గుంట భూమి ఉన్నోడిని తీసేసి కోటి మందిని 6 లక్షలకు తెచ్చిండ్రు. ఇది పూర్తిగా పేదల నోరు కొట్టడం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువ మంది కూలీలుగా పనిచేస్తారు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, దళిత, గిరిజన, బీసీల నోర్లు కొట్టడానికి నీ చేతులు ఎట్లొచ్చినాయి? గీ పథకంలో కూడా కోతలు కోస్తావా? రుణమాఫీ ఎగ్గొట్టినావు. నీ పుణ్యమాని ఇవాళ రైతు పాపం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన పేరు ఇవాళనే ఆదిలాబాద్ జిల్లా బేల మండలానికి చెందినటువంటి ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నిజంగా అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క హత్య. అది రేవంత్ ప్రభుత్వం చేసిన హత్య. అది నిజంగా నువ్వు రుణమాఫీ చేసి ఉంటే ఆ రైతు ఎందుకు చనిపోతుండే అని నేను ఈరోజు అడుగుతా ఉన్నా. ఆ రైతు పేరు జాదవ్ నాగోరావు, బహుశా గిరిజన రైతు ఉన్నట్టున్నాడు, జాదవ్ నాగోరావు. ఆ రైతు బేల మండలం సైదాపూర్ గ్రామం. ఆయన బ్యాంకు వాళ్ళు వచ్చి రోజు అప్పుగట్టని ఇంటికాడ బెదిరిస్తూ ఉంటే వశపడక ఇవాళ పొద్దున్న లేచి బ్యాంకుకు పోయి బ్యాంకులోనే పురుగుల మందు తాగిండు. బ్యాంక్ అధికారుల సమక్షంలో బ్యాంకులో పురుగుల మందు తాగిండు. పాపం హడావిడిగా ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్కి తీసుకుపోతుంటే మార్గ మధ్యంలోనే నాగోరావు చనిపోవడం జరిగింది. ఇవాళ దేవరావు జాదవ్ నాగోరావు అన్నారు. ఎవరు? దేవరావు, సబ్జెక్టు కరెక్షన్ పేరు దేవరావు అన్నారు. బ్యాంక్ అంటే ఇప్పుడే ఫ్లాష్ వస్తూ ఉండే, నేను వస్తూ ఉంటే టీవీలో చూశాను. బ్యాంక్ అంటే ఇవాళ ఎందుకు చనిపోయింది? ఆయనకు ఉన్నది 5 ఎకరాల భూమి, 3,50,000 బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు 2 లక్షల మాఫీ చేస్తే ఇవాళ ఆ బేల మండల రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందా? ఈ రైతును చంపింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి ఎంతోమంది రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పైగా ముఖ్యమంత్రి అంటాడు రుణమాఫీ అయిపోయింది అంటున్నాడు. మరి నాగోరావుకు 3,50,000 అప్పు ఎందుకున్నది? రుణమాఫీ అయిపోతే ఎందుకు నాగోరావు ఇవాళ బ్యాంకుల వైపు పురుగుల మందు తాగాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే ఈ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో ప్రజల్ని మోసం చేసింది, రైతు భరోసా విషయంలో ప్రజల్ని మోసం చేసింది,
వ్యవసాయ కూలీల విషయంలో ఇప్పుడు 1 కోటి మందికి ఇచ్చే చోట 6 లక్షల మందికి ఇచ్చి మోసం చేస్తున్నారు. చివరికి రేషన్ కార్డులు ఇవ్వండి అంటే రేషన్ కార్డులు కూడా ఇవ్వకుండా పేదల ఉసురు పోసుకునే ప్రయత్నం ఇవాళ వీళ్ళు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి ఆదిలాబాద్లో ఆత్మహత్య చేసుకున్న రైతుకు తక్షణమే 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని